చేస్తున్నట్టున్నావు? నా నాట్యం అంతగా మైమర్చిపోయేంత ఉందా? ఏది నన్ను చూస్తూ చెప్పు, అంత బాగుందా? నీవు నాట్యం చేస్తూ మైకంలో మునిగిపోయావు. నేను వచ్చా. అది సరే సింధు, ఈరోజు మంచి హుషారుగా ఉన్నావు. కారణం నీకోసమే బావా. నా కోసమా? నువ్వు వస్తావని తెలిసి నేనే ఇక్కడికి వచ్చాను. సింధు, నీలో సంతోషానికి గల కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఏం బావా, రాకూడదా? అలా అడుగుతున్నావు. ఆ దేవుడు మనకు గొప్ప వరాన్ని ప్రసాదించాడు బావా. నాకు నీలాంటి భావనిచ్చి ఆ దేవుడు నాకెంతో రుణపడి ఉన్నాడు. ఎన్ని జన్మలెత్తినా ఆ భగవంతుని రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇంతటి అందమైన సుగుణాలు రాసి నా మరదలవడం నా అదృష్టం. అది సరే సింధు, నీతో విషయం మాట్లాడడానికి వచ్చా. ఏమిటి బావా? అడుగు. అడిగితే ఏమీ అనుకోవా? ఇందులో అనుకోవడానికి ఏముంది? అడుగు బావా. అదే, నువ్వెవరైనా ప్రేమిస్తున్నావా? అబ్బే లేదు బావా. ఏ ఎందుకలా అడిగావు? ఒకవేళ ఒకవేళ బావా చూడు, నేను ఎవరైనా ప్రేమిస్తే ముందుగా నీతోనే చెప్తాను. సింధు, నీలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉంటుంది చాలా అరుదు. ఇంతకీ ఎందుకు బావా అలా అడుగుతున్నావు? పెద్దలు చెప్పిన మాటలను విని వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు కరువైన ఈ రోజుల్లో నా మీద నీకున్న నమ్మకం అలా మాట్లాడిస్తుంది. బావా సరే బావా, నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? చిన్ననాటి నుండి అనాథను నేను. నన్ను చేరదీసి ఆదరించిన నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? సింధు, నీలాంటి మంచి మనసున్న అమ్మాయి దొరకలుగా. ఎందుకు దొరకదు? ఇంతటి అందగాడికి చాలా అందంగా అయిన అమ్మాయి దొరుకుతుంది. అబ్బే అదేలే సింధు. ఒకవేళ బావగారు ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా నాకే తెలియచేయాలి. బావా ఒకటి గుర్తుంచుకో, నన్ను నీ మరదలుగా చేసినందుకు ఆ భగవంతుడికి నేను చాలా రుణపడి ఉన్నాను. సరే బావా, నా క్లాస్ టైం అవుతుంది. నేను మరలా వచ్చినప్పుడు మాట్లాడతాను. బాయ్ బావా. మై డియర్ మరదల పిల్ల, నా కలలానివి నీవే. నీవు నా సొంతమైతే ఎంత బాగుండు.
అన్నా ఎవడో అశోకంట స్థావరాలపై రైడింగ్ చేస్తాడని డౌట్గా ఉంది. బుల్లెట్ ఎవడు వచ్చినా మన మాట వినకపోతే పైకి పోవాల్సిందే. ఆ సంగతి తెలుసుగా. నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? మరొక విషయం, రాజా అనేవాడు మన రౌడీ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు. వాణ్ణి ఒక కంట కనిపెట్టు. అన్నా రాజా కాదు, వాడి బాబు వచ్చినా సరే ఈ బుల్లెట్ దెబ్బకి రంగున్న పిల్ల అయిపోవాల్సిందే. ఇక నువ్వు చెప్పిన పని ముగించుకొని మన గెస్ట్ హౌస్ లో భద్రంగా ఉంచా. శబాష్ బుల్లెట్, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. అందుకే ఈ డీల్ నీకు అప్పగించా. అది ఎంత కష్టమైన పనేనా సాధించుకొస్తావనే నమ్మకం నాకుంది. ఏమన్నా ఆ రాకేష్ గారు నాకే కళ్ళు తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు. వాడిని అడ్డంగా నరికి మనకు కావాల్సిన ఆ వజ్రాల హారాన్ని పైవసం చేసుకొచ్చా. మంచి పని చేశా బుల్లెట్. ఈ విమాన స్థావరం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోవాలి. అన్నా నీ పేరు చెబితే బ్యాంకు లాకర్లు బద్దలవుతాయి, రాజకీయ నాయకుల పేరాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతారు. నీకు ఏపీలో ఎదురే లేదన్నా. బుల్లెట్, ఈ విమాన్ని కొనే దమ్ము ధైర్యం ఎవడికి లేడు. ఎవడైనా మనకి ఎదురు తిరిగాడా మన మృత్యు మందిరంలో అస్థి పంజరంలో మారాల్సిందే. అన్నా ఎవడో లెజెండ్ అంట, కొత్తగా ఈ సిటీకి కమిషనర్ గా వచ్చాడని తెలిసింది. ఎవడు వచ్చినా మనకి సలాం చేసి గులాంలు అవ్వాల్సిందే. ఈ ఆనంద సమయంలో నాగిరితో విందు చేసుకుందాం. తడుకు చిన్నది తాజా సోకులున్నది, చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు, కోళ్ళ కళ్ళల్లో కోరికున్నది, పూల పక్కల్లో వాలమన్నది, సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా, పై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా,
చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చుట్టేదాకా ఆగడు పదే పదే పెనవేశ బిడియం హఠాత్తుగా బదిలేశా ఒడిలో భలే సుఖం చవి చూసా ఓహో అప్సరస లిప్సుల సలందుకుని వేళ తడుకు తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు కిటుకు లాగి లాగి అది మేషా తడుకు చిన్నది తాజా సోకులున్నది చురుకు చురుకు చిన్నడు చిట్టేదాకా ఆగడు పూల కళ్ళల్లో కోరుకున్నది పూల పక్కల్లో వాలమన్నది సై సై అంటూ సవాల్ కొట్టి సందు చూడాలా మై మరపించి ముద్దుల్లోనే ముంచి వేయాలా అద్దెమితో తగ్గిమితో అద్దెమితో జిద్దు ఆహా, ఎవరు ఈ కాంచిన శిల్పం? బహుశా ఆ బ్రహ్మ ప్రత్యేకంగా తయారు చేసి పంపించి ఉంటాడు. హలో రోడ్ సైడ్ రోమియో, ఏమిటి అతిగా వాగుతున్నావు? మిస్, అవును, నీలాంటి నికాలస్తైన సరుకు కోసమే ఈ పార్కులో వెతుకుతున్నాను. బాగా పిచ్చి ముదిరినట్టుంది. అయితే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళచ్చు కదా. నా సంగతే నీకు పూర్తిగా తెలియనట్టుంది. నాతో పెట్టుకుంటే రఫ్ ఆడిస్తాను, ఫిలమెంట్లు పేల కొడతాను. నీలాంటి నికాలస్తైన సరుకు కోసమే ఈ పార్కులో వెతుకుతున్నాను. ఇంతలో నీ అందమైన పేసు నా కంటికి కనిపించింది. తుమ్మెదలా వాడిపోయాను. నువ్వు అనుకునే క్యారెక్టర్ ఇక్కడ ఎవరు లేరు. ఇక వెళ్ళి వేరే ఎక్కడైనా ట్రై చేయి, దొరుకుతారేమో. సేమ్ టు సేమ్, నీలాంటి నికాసైన సరుకు కోసమే ఈ పార్కులో వెతుకుతున్నాను. చూడగానే అనుకున్నా ఇదేదో తేడాగా ఉందని. ఏమిటి ఆ పిచ్చి మాటలు? సింధు, నీలా నీ పేరు చాలా అందంగా ఉంది.